ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది. ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం ఇద్దరు రాణులుగా ఒక రాజుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రాణిగా అలాగే రీతు, రాజుగా అయితే నిఖిల్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో 11వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్ ఏంటి అంటే ఫైనల్గా ఎవరైతే రాజులు రాణులుగా ఉంటారో వాళ్ళు మాత్రమే కెప్టెన్సీ కంటెండర్గా అవుతారంటూ బిగ్ బాస్ ముందు చెప్పలేదు. అదే ట్విస్ట్ ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్. సో ఇందులో భాగంగానే ఫైనల్గా బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో భాగంగా తనుజ విన్నర్గా నిలిచింది. సో తనుజకి విన్నర్గా నిలిచినందుకు బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. సో ఫైనల్గా దివ్య కమాండర్గా అయ్యి తనుజ మాత్రం క్వీన్గా అయిపోయింది. ఇంకేముంది, కట్ చేస్తే ఎవరైతే చివరిగా రాణులు ఇద్దరు, రాజు ఒకరు మిగులుతారో వాళ్ళు మాత్రమే కెప్టెన్సీ కంటెండర్గా అవుతారంటూ బిగ్ బాస్ తెలియజేశారు. సో ఫైనల్గా ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ అయ్యింది తనుజ, రీతు అలాగే నిఖిల్. ఏదేమైనా బిగ్ బాస్ ట్విస్ట్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి. పాపం దివ్య ముఖం మాడిపోయిన మసాలా దోశలాగా పెట్టింది. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న రాణి కాస కమాండర్గా మారిపోవడం, తర్వాత బిగ్ బాస్ తనుజని కెప్టెన్సీ కంటెండర్గా పోటీ చేయమనడం నిజంగా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఈ వారం బిగ్ ట్విస్ట్లో ఫైనల్గా మీరు ఏమంటారు అనేది కామెంట్ చేయండి. మరి మొత్తానికి తనుజ రాణి అవ్వడంపై అలాగే కెప్టెన్సీ కంటెండర్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.